దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రూప సూచిక అయిన మీ అందరికీ ప్రభు యేసు నామములో మా హృదయపూర్వక వందనములు తెలుపుతున్నాము. గత 3 సంవత్సరాల క్రితం 2021 మే 9వ తేదీన దేవుడు దైవజనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా చైనా దేశం అత్యధికముగా దాడికి నష్టానికి గురి కాబోతున్నట్లు తెలియపరిచారు. ఆ ప్రవచనం ప్రస్తుతం నెరవేర్పు జరుగుతున్నది. చైనా దేశం ప్రస్తుతం యాగి తుఫాన్ చేత నష్టపోయింది. కాబట్టి చైనా దేశం కొరకు అక్కడ తుఫాన్ దాడికి గురైన ప్రాంత ప్రజల కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభు యేసు నామముకే కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ಎಲ್ಲರಿಗೂ శుభాభివందనాలు. ప్రతిదినం దేవుని సన్నిధానంలో మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థిస్తున్నారని నేను హృదయపూర్వకంగా నిరీక్షిస్తున్నాను. ఈ సంవత్సరం జరిగే ప్రతి ఒక్క విషయాన్ని గురించి కనికర సంపూర్ణమైన దేవాతి దేవుడు తెలియజేసిన ప్రతి విషయాన్ని, దేవుని యొక్క ఆత్మ సహాయం మేరకు అనుగ్రహించబడిన సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థన అంశాల రూపంలో దేవుడు తెలియజేసినటువంటి ప్రవచనాలు తెలియజేయటం జరిగింది. ఇప్పటికి అనేక మంది వీక్షిస్తున్నారని నేను నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నారని. ఈరోజు పునరుద్ధాన ఆరాధన క్రమంలో మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మరలా దేవుడు చైనా ప్రాంతం కోసం ప్రార్థించమని దేవుడు ఒక నూతన విషయాన్ని తెలియజేశారు. చైనా ఒక ప్రాంతం అత్యధికమైనటువంటి దాడికి నష్టానికి గురి కాబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకుని ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా దేశం యొక్క క్షేమం కోసం మీరందరూ ప్రార్థించాలని దేవుని ప్రతినిధిగా, దేవుని సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రార్థనా గుంపులను సంఘటితం చేసి దేవాది దేవుని సన్నిధిలో విలపించాలని కాంక్షిస్తున్నాను. దేవుడు ప్రార్థించడానికి అందరికీ ఏకాత్మను సహాయాన్ని అనుగ్రహించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రధాన ఆరాధన క్రమంలో మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మరలా దేవుడు చైనా ప్రాంతం కోసం ప్రార్థించమని దేవుడు ఒక నూతన విషయాన్ని తెలియజేశారు. చైనా ఒక ప్రాంతం అత్యధికమైనటువంటి దాడికి నష్టానికి గురి కాబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకుని ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా దేశం యొక్క క్షేమం కోసం మీరందరూ ప్రార్థించాలని దేవుని ప్రతినిధిగా, దేవుని సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడి చేస్తా ఉన్నాను. పడుతున్నారు. ఇంతటితోనే ఆగలేదు. వియత్నాంకి సంబంధించి మీరు చూస్తే ఆ ప్రభావం ఒక్కసారి మీరు చూడొచ్చు. వియత్నాంతో పాటు చైనా, ఫిలిప్పీన్స్లో కూడా అపార నష్టాన్ని కలిగించింది యాగి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 150 మందికి పైగా మృతి చెందారు ఈ యాగి ప్రభావానికి. వేలాది మందికి గాయాలయ్యాయి. చైనాలో 30 మందికి పైగా మృతి చెందారు యాగి తుఫాను ప్రభావంతో. ఒక చైనాలోని 80,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని కలుగజేసింది యాగి. ఇక్కడ చూడండి, మొత్తం చెట్లన్నీ కూడా ఏ స్థాయిలో ఊగిపోతున్నాయి. మొత్తం తాడి చెట్లు అయితే మాత్రం ఒక వైపు ఉండిపోయాయి. సాధారణ ఇంటి చాట తెలియని వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళకి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి విజువల్ చూద్దాం. వియత్నాంలో పంజా విసిరిన సూపర్ టైఫూన్ యాగి భారీ నష్టాన్ని మిగిల్చింది. చైనాలోనూ యాగి తుపాను బీభత్సం సృష్టించగా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చైనా, హాంకాంగ్లో పెను బీభత్సం సృష్టించిన యాగి తుపాను వియత్నాంలోనూ భారీ నష్టం మిగిల్చింది. ఇప్పటి వరకు నార్త్ వియత్నాం ప్రాంతాల్లో ప్రకృతి విలయానికి 14 మంది బలయ్యారు. 176 మంది గాయపడ్డారు. తుపాను తీవ్రత తగ్గినప్పటికీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వియత్నాం వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఆరాధన క్రమంలో మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మరలా దేవుడు చైనా ప్రాంతం కోసం ప్రార్థించమని దేవుడు ఒక నూతన విషయాన్ని తెలియజేశారు. చైనా ఒక ప్రాంతం అత్యధికమైనటువంటి
దాడికి నష్టానికి గురి కాబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకుని ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా దేశం యొక్క క్షేమం కోసం మీరందరూ ప్రార్థించాలని దేవుని ప్రతినిధిగా, దేవుని సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడి చేస్తా ఉన్నాను. చైనాలో వెవింకా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. డ్రాగన్ ఆర్థిక రాజధాని షాంఘైను ఈ తుఫాన్ అల్లకల్లోలం చేసింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చైనాను వెవింకా వణికిస్తోంది. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో తుఫాను విజృంభించింది. యాగి తుఫాను చైనాను వణికిస్తోంది. గంటకు 243 కిలోమీటర్ల వేగాన్ని మించి బలమైన గాలులు వీస్తున్నాయి. యాగి తుఫాను కారణంగా 2 రాష్ట్రాల్లోని నదులకు వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో హైనాన్ రాష్ట్రంలోని వింగ్టియాన్ టౌన్షిప్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బలమైన గాలులకు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఆరాధన క్రమంలో మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మరలా దేవుడు చైనా ప్రాంతం కోసం ప్రార్థించమని దేవుడు ఒక నూతన విషయాన్ని తెలియజేశారు. చైనా యొక్క ప్రాంతం అత్యధికమైనటువంటి దాడికి నష్టానికి గురి కాబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకుని ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా దేశం యొక్క క్షేమం కోసం మీరందరూ ప్రార్థించాలని దేవుని ప్రతినిధిగా, దేవుని సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడి చేస్తా ఉన్నాను. చైనా వియత్నాంలో యాగి తుఫాన్ టెర్రర్ సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా భీకర గాలులతో కూడిన వర్షాలు పడుతున్న ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఇంట్లో ఉన్న మనుషులు గాలికి ఎగిరిపోయే విధంగా గాలి వేస్తూ ఉంది. రోడ్డు పైన కొంతమంది మనుషులు వెళ్తూ ఉన్నారు. ఆమె కింద పడిపోయి చూడండి ఒకసారి గాలికి ఎలా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎగిరి అంత దూరాన పడ్డారు. వియత్నాంలో యాగి తుపాను సృష్టించిన భారీ విధ్వంసమిది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ తుపాను ప్రభావంతో వియత్నాంలో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాది ప్రావిన్స్లలోని కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. వేల మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు 15 లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు. గత 30 ఏళ్లలో వియత్నాంలో వచ్చిన అత్యంత తీవ్రమైన తుపాను ఇదేనని అధికారులు చెబుతున్నారు. చాలా ఇళ్లు మునిగిపోయాయి. యాగి తుఫాన్ దాటికి ఇప్పటికే వియత్నాం భారీ నష్టం చవిచూడగా ఇప్పుడు చైనా చిగురుటాకులా వణుకుతోంది. టైఫూన్ ఎఫెక్ట్తో చైనా దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాండు, చాంగ్హువా, జియాజియాంగ్, మొయోంగ్ సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గంటకు 243 కిలోమీటర్ల వేగాన్ని మించి వీస్తున్న బలమైన గాలులతో తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వర్షాలు, వరదల తాకిడికి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ను అక్కడి ప్రభుత్వం వేగవంతం చేసింది. యాగి తుఫాను బీభత్సం దృష్ట్యా పలు రాష్ట్రాలకు చైనా వాతావరణ రెడ్ అలర్ట్ జారీ చేసింది.